హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. టుడే బీరకాయ పాలు పోసి కూర అండి రెసిపీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చపాతీల్లో ఆలు కూర ఎక్కువగా తినకూడదు అంటున్నారు కదండి, అందుకే ఇలా ట్రై చేస్తూ ఉండండి. బీరకాయ ఒకటి, ఆనపకాయ ఒకటి, ఇలా రెండు పాలు పోసి కూర వండుకుంటే చాలా బాగుంటాయండి. వీటికి కావాల్సినవి అరకిలో బీరకాయలు, 3 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ అండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి, కట్ చేసుకుని. అలాగే పొయ్యి మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, చాయ్ పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి. పోపు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత దాంట్లోకి మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత సాల్టు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా, ఉల్లిపాయ కొద్దిగా మెత్తపడేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించకూడదు, వేయిస్తే స్వీట్నెస్ వచ్చేస్తుందండి ఉల్లిపాయ ఎక్కువ వేగితే. అందుకని కొంచెంగా మగ్గించుకుంటే మనం సరిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత దాంట్లోకి బంగాళదుంప, క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బంగాళదుంప, ఆలు అనేది కొద్దిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం ఈ బీరకాయ ముక్కలు వేసేసుకుని దాంట్లోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి. బీరకాయ ముక్కలు వేయంగానే తగినంత కారం, మీ రుచికి సరిపడినంత వేసుకుని ఆ కారం కూడా వేసుకున్నాక పైనుంచి కిందకి మొత్తం కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ ఆ కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ అండి యాడ్ చేసుకోవాలి. అవి కూడాను ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి మంట పెట్టుకుని ఉండాలండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి. దీనికి వాటర్ ఏమి మనం యాడ్ చేసుకోవక్కర్లేదండి. బంగాళదుంప, క్యారెట్ ఎలా మగ్గుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. మనం బీరకాయ వేయంగానే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే ఈ బంగాళదుంప, క్యారెట్ కూడా మగ్గిపోతాయండి చక్కగాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ముఖ్యంగా చపాతీల్లోకి ఎక్కువగా స్పైసీలు లేకుండా తినే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందండి డైట్ కింద. దీంట్లో ఏ స్పైసీనెస్ ఉండవండి, ఓన్లీ సాల్ట్, కారం అంతేనండి. ఏ స్పైసీనెస్లో నేను వేయటం లేదు. పచ్చిమిరపకాయ కూడా ఒక్కటే వేసాను, చిన్నపిల్లలు కూడా తింటారు, చాలా బాగుంటుందండి. అలాగే లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి, తొందరగా అయిపోతుంది ఈ కర్రీ కూడాను. బీరకాయ మనం మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకున్నాక బీరకాయలు మగ్గాక, బంగాళదుంప, క్యారెట్ మగ్గాయి అనుకున్న తర్వాత దాంట్లోకి మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలండి. పాల మీద మీగడ, ఒక టీ గ్లాస్ పాలండి. మనం టీ తాగే గ్లాస్తో టీ గ్లాస్ పాలు, దాని మీద పాల మీద మీగడ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మీగడేనండి ఈ టేస్ట్ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే ఒకసారి అంతా కలిపేసుకుని సాల్ట్ అనేది మనకి సరిపోయిందా లేదా అని ఇప్పుడే చూసుకోవాలండి. చూసుకుని సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ అనేది సరిపోయింది. మూత పెట్టేసి ఒక 5 to 15 మినిట్స్ మనం మగ్గించుకోవాలండి కర్రీని. ఆ పాలన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి కొంచెం. అప్పుడు 5 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే, బీరకాయ పాలు పోసిన కూర రెడీ. సేమ్ టు సేమ్ ఆనపకాయ కూడా ఇంతే ప్రాసెస్ ఉంటుందండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినని పిల్లలకి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి పెడితే చాలా బాగుంటుందండి. టమాటా మాత్రం వేయమాకండి, మనకి కర్రీ అనేది కమ్మదనం పోతుంది, పులుపు వచ్చేస్తుంది అనమాట. టమాటా వేయకండి. టమాటా తప్పించి మీరు ఇందులో ఏ వెజిటేబుల్స్ కలుపుకున్నా బాగుంటుందండి. బీన్స్ కానీ వేరే వేరే అన్ని వెజిటేబుల్స్ కలుపుకోవచ్చండి. అంతే, చాలా బాగుంటుందండి. నేను టీ గ్లాస్ పాలు చూపించడం మీకు స్కిప్ అయిందండి ఆ చిన్న క్లిప్పు, అందుకే కొద్దిగా పాలు పోసి చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది అమ్మమ్మల కాలం నాటి వంట అండి. మా అమ్మమ్మ గారు బాగా చేసేవాళ్ళండి. ఆనపకాయ ఒకటి, ఇదొకటి చాలా బాగా చేసి, అలాగే బీరకాయ కొబ్బరేసి కూడా వండుకోవచ్చండి కూర. అది కూడా నేను మీకు ఒక రోజు వీడియో తీసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా, బీరకాయ కొబ్బరేసిన కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.